गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अथ ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं मम्बतामानुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ श्रीकृष्णपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ। ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్। సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యంను చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా। ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యంను చూడుడు। అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పుర్జిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః। ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధాద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే। ఓ బ్రాహ్మణోత్తమ,
మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేన నాయకులను గూర్చి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరీశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను వీరులను మన సైన్యం నందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణంల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విధమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యంను జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవైః. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శగ్నం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తమ శంఖమును పూరించెను. తతః శగ్నాశ్చ భైర్యశ్చ పణవానగ గోముఖాః సహస్రైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కడిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతః శైతైర్వైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించి పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోద్దరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతిపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిచ్ఛాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వధారయత్ నభశ్చ పృథ్వీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న
ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధ కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధ అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియించుము. యోచ్యమానాన వేక్షేహం య ఏతాత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదల్చి వచ్చియున్న రాజులను అందరినీ ఒక పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రం సఖింస్తథా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, సుహృదులను పార్థుడు చూచెను. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసక్తుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహంతో రణరంగంలో నిలిచియున్న ఈ స్వజన సమూహంను చూచి నా అవయవములు శిథిలమగులుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవచున్నది, చర్మము తప్పించిపోవచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగ్జే జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరయే లేదు. గోవింద, ఈ కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి? ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంధనాని చ. మనము ఎవరికై ఈ భోగములను సుఖములను కోరుకొంచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధంనకు వచ్చియున్నారు. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరూ ఇచ్చటికి చేరియున్నారు. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞాతోపి మధుసూదన
अपि त्रैलोक्य राज्यस्य हेतोः किं नु मही कृते. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవరినీ చంపను, ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్వజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానా తతాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి, మనము మూట కట్టుకొనున్నది ఏమి? ఈ అతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్వ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును. యజ్ఞప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్చాద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏలా ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతే కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మోభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులజ్ఞానం కుల పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులములను నరకం నందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యేదరు. దోషైరేతైః కులజ్ఞానం వర్ణసంకరకారకైః ఉత్యాదంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యానుశుశ్రుమ. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రజ్జా సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంవరించుటకు ఉద్యక్తులమై ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! యది మామా ప్రతీకారమ శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హంతుస్తన్మే క్షేమతరం భవేత్. శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః.